సిక్కోలు హృదయ స్పందన స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని, కొనుగోలుకు సంబంధించి సకాలంలో చెల్లింపులు జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి అన్ని జిల్లా కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, పౌర సరఫరాల అధికారులతో ధాన్యం కొనుగోలు ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పాల్గొన్నారు. విశాఖపట్నం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, మంత్రులు నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ వీరపాండ్యన్ హాజరయ్యి రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుకు ఎప్పుడూ అండగా ఉంటుందని, రైతుకు అన్యాయం జరిగినట్లు ఫిర్యాదులు వచ్చినా రైస్ మిల్లర్లు, దళారుల ప్రమేయం ఉన్నదని తెలిసినా ఉపేక్షించేది లేదని అన్నారు. గన్ని బ్యాగ్స్ సమస్యలు ఉండకుండా చూడాలని అన్నారు. ధాన్యం కొనుగోలు చేసినప్పుడు ఎన్ని రోజుల్లో వారికి డబ్బులు వస్తాయన్న వివరాలు పూర్తిగా రైతుకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియలో సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారానికి సూచనలు ఇవ్వాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కి పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అందరి సహకారంతో శ్రీకాకుళం పట్టణ అభివృద్ధి సంస్థను అభివృద్ధి పదంలో నడిపిస్తానని నూతనంగా సుడా చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన కొరిగాన రవికుమార్ వెల్లడించారు. శ్రీకాకుళం పట్టణ అభివృద్ధి సంస్థ అధ్యక్షులుగా కొరిగాన రవికుమార్ చే 80 అడుగుల రోడ్డులో గురువారం సుడా కార్యదర్శి ఎం విజయలక్ష్మి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుడా చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. సుడాను అత్యంత పారదర్శకంగా తీర్చిదిద్దుతానని అన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో సుడాను అభివృద్ధి పదంలో నడుపుతానని అన్నారు. పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ సుడా చైర్మన్ కొరిగాన రవికుమార్ పై సుడాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు ఉంచారని అన్నారు. గ్రామాల అభివృద్ధి, సంక్షేమం అన్ని సమానంగా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నా సాయశక్తిలా ప్రయత్నిస్తానని నేను ఈ సభాముఖంగా మాట ఇస్తున్నాను. స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో సుడా అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ప్రమాణ స్వీకారానికి హాజరైన శాసనసభ్యులు మామిడి గోవిందరావు, పాతపట్నం మాజీ శాసనసభ్యులు కలమట వెంకటరమణ, మార్క్ ఫెడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నపు రామకృష్ణ, కళింగ కార్పొరేషన్ సభ్యులు రవిబాబ్జీ, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, డీసీసీబీ మాజీ అధ్యక్షులు డోల జగన్మోహన్, సుడా ఏపీఓ కృష్ణ, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు ఏదైతే ఎలక్షన్కు ముందు చెప్పడం జరిగిందో అదే ప్రకారం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వారి నేతృత్వంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో అత్యధిక శాతం బీసీలకే కట్టబెట్టి ఏదైతే కూటమి ఉందో వాటికి వారు అనుకున్న ప్రాతిపదికన ఈరోజు జనసేనకి ఈ పదవి ఇవ్వడం జరిగింది. అయితే శ్రీకాకుళం సుడా అనేది మన శ్రీకాకుళం జిల్లాకి అత్యంత ఇంపార్టెంట్ కలిగినటువంటి సంస్థ. ఒకప్పుడు ఉడా నుండి వచ్చింది, ఇప్పుడు అది విఎంఆర్డీఏగా అయింది. సుడా చాలా ఇబ్బందులు ఇంకా ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మన రేవన్న నాయకత్వంలో తప్పకుండా సుడా మళ్ళీ అభివృద్ధి చెంది అత్యధిక నిధులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుందని పూర్తి ఆశాభావం నాకుంది. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడటం వలన పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశుపక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు అవ్వాలి.
మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాలుగా నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరు చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్న వారి గూర్చి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు. పాలిథిన్ కవర్లు వాడే వారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వీడడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదన్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళ్తే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలి. కానీ ఒక్కొక్కరి నుండే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్సును పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా ఆలకించుకుంటే భారీ మూల్యం మనమే చెల్లించుకోవాలి. ప్రభుత్వం అంటే ఎక్కడో ఉండరు కదా, మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో, పాలిథిన్ నదుల్లో, సముద్రాల్లో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగక మానవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతిజ్ఞ పూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడకు వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావలసిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభ పరిణామం అయినప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, లేనిచో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని యూనియన్ గౌరవ అధ్యక్షులు టి తిరుపతిరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె అప్పలరాజు ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 29,200 రూపాయలు అమలు చేయాలని, వారాంతపు సెలవులు, జాతీయ సెలవులు అమలు చేయాలని, విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మిక కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వై శ్యామలరావు, ఆర్ సతీష్ కుమార్, నాయకులు కె కిషోర్, డి రామారావు, రాజేశ్వరి, జయశ్రీ, కరుణ, మాధురి, లత, ఎం శ్రీను, చంటి, మున్సిపల్ శానిటరీ మేస్త్రీల సంఘం నుండి ముద్దాడ రామారావు, షణ్ముఖరావు, మున్సిపల్ యూనియన్ నాయకులు జె గురుమూర్తి, ఎన్ పార్థసారథి, తారక, రామచంద్ర, గణేష్, సురేష్, తిరుమల తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వినాశకార విధానాలతో ఆదివాసీ హక్కులపై దాడి చేస్తుందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు విమర్శించారు. మందసలో పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీ భూములను అక్రమంగా గుంజుకొని కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేస్తున్నాయని వారు ఆరోపించారు. అటవీ సంపద పైన కార్పొరేట్ కంపెనీలు పెత్తనం కొనసాగుతుందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గిరిజన భూములను
గిరిజనేతరులు తప్పుడు పత్రాలను సృష్టించి ఆక్రమించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన గ్రామాల్లో కనీసం మౌలిక వస్తువులు లేవని చెప్పారు. రక్షిత మంచినీటి పథకం, శ్మశాన వాటికలు, రోడ్లు, కొండపోడు భూములకు పట్టాలు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు ఆర్ ప్రకాష్ రావు, ఆర్ దిలీప్ కుమార్, మట్ట ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖపై పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం జరిగిన ప్రశ్నోత్తరాలలో ఆసక్తికర ఘటనలు చోటు చేసుకున్నాయి. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఇస్తున్న సమాధానాలకు ప్రతిపక్ష ఎంపీలతో పాటు సభాపతి ఓం బిర్లా సైతం ప్రశంసలు కురిపించారు. సూటిగా సుత్తి లేకుండా జవాబులు చెబుతున్నారంటూ అభినందించారు. పార్లమెంటు తొలి వరుసలో రామ్మోహన్ నాయుడికి సీటు కేటాయించిన అనంతరం తన శాఖకు సంబంధించి ప్రశ్నోత్తరాలను ఎదుర్కోవడం ఇదే తొలిసారి. కటక్ ఎంపీ భద్రహరి మెహతాబ్ తొలి ప్రశ్న వేశారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సైనిక అవసరాల నిమిత్తం నిర్మించిన ఎయిర్పోర్టులను సద్వినియోగించే విషయంపై ప్రశ్నించారు. దీనిపై స్పందించిన మంత్రి కటక్ సమీపంలోని చార్బటియా ఎయిర్పోర్ట్ను విమాన పరిశోధన నిమిత్తం వినియోగిస్తున్నామని తెలియజేశారు. దీనిని విమాన సర్వీసులకు వినియోగించేందుకు తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవని స్పష్టం చేశారు. దేశంలో 2014 నాటికి 74 ఎయిర్పోర్టులు మాత్రమే ఉండగా గత 10 ఏళ్లలో దీనిని 157కి పెంచడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే నవంబర్ 1న దేశంలో ఒక్కరోజు 5 లక్షల మంది విమానాల్లో రాకపోకలు చేసేలా సేవలు విస్తృతం చేయడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు. మరిన్ని విమానాశ్రయాలు నిర్మించడం, మరింత మందికి సేవలు అందించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మనసున్న మహారాజు ఎమ్మెల్యే శంకర్ అని కరజాడ గ్రామంలోని ప్రగడ నిర్మల కుటుంబ సభ్యులు కొనియాడారు. కరజాడ గ్రామంలో బాధిత మహిళ ఇంటికి వెళ్లి గురువారం ప్రగడ నిర్మలకు 1,60,000 రూపాయలు విలువ చేసే చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, జిల్లా మంత్రి అచ్చెం నాయుడుకు, ఎమ్మెల్యే గుండు శంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుండి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి నియోజకవర్గంలోనే అత్యధిక మందికి సహాయం అందజేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులు, మైనారిటీ ప్రజలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ బుధవారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో హిందూ సమాజం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు హిందువులు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టర్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో హిందూ సమాజం తరపున పారానంది వెంకటరమణమూర్తి మాట్లాడారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, లేకుంటే హిందూ సమాజం వారికి తగిన బుద్ధి చెబుతుందని అన్నారు. బెల్లంగి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఢాకాలోని తంతియాలో పూజా మండపంపై దాడులు చేశారని, జయేశ్వరేశ్వరి కాళీమాత ఆలయంలో కిరీటం అపహరించారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిగా భారతీయ హిందూ సమాజం ఆందోళన చెందుతోంది అని అన్నారు. ఈ సమావేశంలో లోకనాథం, లింగరాజు, మాధవ్, పద్మజ, పూడి తిరుపతిరావు, పైడి వేణుగోపాల, సెవ్వాన ఉమామహేశ్వరి, గోపి, సూర్యకుమారి, రాజేశ్వరి, లక్ష్మీనారాయణ, కిరణ్, ఉమామహేశ్వరి, రెడ్డి, మధుసూదన్, పెద్ద ఎత్తున హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం సీతంపేట ఐటీడీఏలో పర్యటించనున్నారని ఐటీడీఏ పీఓ సి యశ్వంత్ కుమార్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు ఐటీడీఏ మీటింగ్ హాల్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని, అనంతరం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముక్కడి పోలమ్మ వీడీవీకేను సందర్శిస్తారని ఆయన తెలిపారు. జిల్లా అధికారులు తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో హాజరు కావాలని పీఓ సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా 1 కోటి ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయడం వల్ల దేశం శిలాజ ఇంధన ఆధారిత విద్యుత్పై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. రాఘోలులో గురువారం ప్రధానమంత్రి రోజుఘర్ షాపును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది దేశంలోని చాలా ప్రాంతాలలో సంవత్సరంలో 6 నుండి 8 నెలల పాటు లభించే సూర్యరశ్మిని గరిష్టంగా ఉపయోగించుకుంటుందని చెప్పారు. అయోధ్య ఆలయంలో శ్రీరాముని ప్రతిష్టాపన వేడుకల పవిత్రమైన రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి సూర్యోదయ యోజన 2024ను ప్రకటించారని గుర్తు చేశారు. ఈ పథకం మరింత మందికి చేరాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సౌరశక్తి ఉపయోగించుకొని అనేక కార్యక్రమాలను నిర్వహించుకోవాలని
అన్నారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం స్థానిక మహేంద్ర ఫైనాన్స్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాతలను ముఖ్య అతిథులు అభినందిస్తూ మెడల్స్ ను అందజేస్తూ ధ్రువపత్రాలను అందజేశారు. రక్తదానం వలన మరొకరి జీవితాల్లో వెలుగును నింపొచ్చని చెప్పారు. రక్త నిల్వలు జిల్లాలో కొరత ఉన్నందున యువత ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ జి రమణ, పిఆర్ఓ పి చైతన్య కుమార్, పి సుజాత, జగదీష్, పవన్ పాల్గొన్నారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి, కే ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరును పెంచుతుంది, ఎముకలు గట్టిపడటానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగ నిరోధకతను పెంచుతాయి, అదేవిధంగా రక్తం గడ్డకట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంది. ఇంతేకాదు లవంగాల వల్ల మీకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగం నూనె బ్రాంకైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాసనాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంది. లవంగం నూనెను ఛాతీపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగం నూనెను వేడి నీటిలో వేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ళ నొప్పులకు చక్కని నివారణ. లవంగాలలోని యూజెనల్ అనే పదార్థానికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి లవంగం నూనెలో కూడా పుష్కలంగా ఉన్నాయి. లవంగాలు నోటిపోత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటోకిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ సైటోకైన్లను తగ్గించడం వలన కీళ్ళ నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగం నూనె శరీరం జీవక్రియను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణములు రక్తశుద్ధి సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన నైజీరియన్ అనే మరొక సమ్మేళనం లవంగాల్లో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలు కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుండి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ ను రక్షిస్తుంది, సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు, విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. HDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.